మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. ఈ యొక్క శ్రీ పరాభావ నామ సంవత్సర శుభాకాంక్షలతో మరి ముందుగా మీకు రాశి ఫలాలు అందించాలనేటువంటి ఈ నా ప్రయత్నంలో భాగంగా మరి మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశుల వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయే విషయాలన్నీ కూడా ఈ రాశి ఫలాలలో ఉన్నవి కనుక ఈ శ్రీ పరాభావనామ సంవత్సరంలో మీ జీవితంలో ఏదైతే జరిగిందో, జరుగుతుందో, మరి జరగబోయేది ఏమిటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఒక మాట, గోచారం వేరు, గ్రహచారం వేరు. గోచార ఫలితాలలో ఉండే మార్పులు, గ్రహచార ఫలితాలలో ఉండే మార్పులు వేరువేరుగా ఉంటాయి కనుక ఇది అబ్జర్వ్ చేసుకోండి. శ్రీ పరాభావనామ సంవత్సర శుభ ఆశీస్సులు మరొక్కసారి మన టైమ్స్ భక్తి ఛానల్ నుండి మరొక్కమారు పరాభావనామ సంవత్సర శుభ ఆశీస్సులు. ఆల్ ద బెస్ట్. ధనస్సు రాశి వారు గత 2025 జనవరి, ఫిబ్రవరి, మార్చ్ నుండి పడుతున్నటువంటి ఇబ్బందులు అంతా ఇంత కాదు. అప్పటి నుండి పనులు దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోవడం కానీ, బిజినెస్ లాస్ అవ్వడం కానీ, ఉద్యోగంలో బ్యాడ్ నేమ్ రావడం కానీ, తీసివేయడం కానీ, ఉద్యోగంలో ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో కూడా సమస్యలు అధికంగా వీరు ఎదుర్కొంటున్నారు. మూలా నక్షత్రము, అదే విధంగా మనకు చూసుకున్నట్టయితే పూర్వాషాఢ, ఉత్తరాషాఢ మనకు ఒకటో పాదము దీని కింద ధనస్సు రాశి కింద రావడం జరుగుతుంది. మరి ఈ ధనస్సు రాశి వారికి అధిపతి గురువు. ఈ గురువు అంటే ఎవరి జాతక రీత్యా ధనస్సు రాశి వారికి వ్యక్తిగత జాతకంలో గురువు నీచలో ఉన్న, గురువు గనక సరిగ్గా స్థాయిలో లేకున్నా, గురువు ఏమైనా మనకు గురు రాహువు కానీ, గురు శనిలు కానీ కలిసి ఉన్న ఎడల ఈ ధనస్సు రాశి వారు ఎవరైనా 8వ తారీఖు కానీ, లేదా శనివారం రోజు జన్మించిన, 17వ తారీఖు జన్మించిన, 26వ తారీఖు జన్మించిన కులాంతర వివాహాలు జరిగే ఛాన్స్ ఉంటుంది. శనివారం రోజు జన్మించినా కూడా. సో ఎవరైతే ఈ యొక్క ధనస్సు రాశి వారైతే ఉన్నారో వీరి నోరే వీరికి శత్రువు. ఒకటే, ఎంత ఓపికగా ఉంటారో అంత బలం వీరికి. నేను చెప్తే కావాలి అనేటువంటి మాట కానీ, నేను అనేటువంటి విధంగా కానీ, అదేవిధంగా లైక్ ఇంకా కొంచెము మాస్ లాంగ్వేజ్ అధికంగా ఉంటుంది వీరికి. కానీ ఎక్కడ పాజిటివ్ ఏమిటి, నెగిటివ్ ఏంటిది అనేటువంటిది అర్థమైపోతుంది. వీరు వ్యక్తిగతంగా గనక గురువు శని నీచలో ఉంటే మాత్రం చెప్పలేం అది ఆ యొక్క పరిస్థితులు. కనుక ఎవరైతే ధనస్సు రాశి వారు ఉన్నారో ఈ 2026 ఆగస్టు తర్వాత నుండి వివాహ ప్రయత్నాలకు ముందుకు వెళ్ళాలి. ఇప్పుడే వెళ్ళొద్దు. ఆగస్టు దాకా ఓపిక పట్టండి. మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు ఇంకా 6 months ఓపిక పట్టండి ఖచ్చితంగా. ఇక ఉద్యోగంలో అవకతవకల, డబ్బులు ఎవరికైనా ఇవ్వడమా, లేదా ఇష్టం లేని చోటికి బదిలీ అవ్వడమా, ఇష్టం లేని చోటికి బదిలీ అయి మళ్ళీ అక్కడి నుండి ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే కాకపోవడం కానీ, ఇక అవుతుంది అగవుతుంది అనడం కానీ, కుటుంబానికి దూరంగా ఉండడం కానీ, ఉండాల్సి వచ్చేటువంటి సందర్భాలు కానీ, వీరి తల్లిగారికి ఆరోగ్య సమస్యలు రావడం కానీ, భూ సంబంధిత వివాదాలు ఏమైనా ఏర్పడడం కానీ, లేదా మంచిగా జరిగేటువంటి బిజినెస్ కాస్త డల్ పొజిషన్కు వెళ్ళడం కానీ, లేదా ఇలాంటివన్నీ ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. తల్లిదండ్రులలో ఎవరికైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కానీ,
ఎవరినో నమ్మి సొంత కుటుంబీకులను నమ్మి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి పోగొట్టుకోవడం కానీ, పెద్ద మొత్తంలో, అది కూడా చిన్న మొత్తంలో కాదు. అదే విధంగా ఎవరు ఏది పడితే అది నమ్మకండి. ఎవరు ఏది చెప్తే అది నమ్మితే ఇబ్బందులు మీరే ఎదురవుతారు. మీ అక్కలో, మీ చెల్లెల్లో, మీ అన్నల్లో, మీ తమ్ముల్లో, ఇగో ఇక్కడ ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయి, డబ్బులు వచ్చినాయి కదా ఇక్కడ పెడదాం, లేదా ఇక్కడ చేద్దామని నమ్మితే మిమ్మల్ని ముంచేవారే ఉన్నారు. మీ చెయ్యి పెద్దదే కావచ్చును, 50 అడిగితే 55 ఇవ్వడము, 60 అడిగితే 100 ఇవ్వడము కావచ్చును, ఉంటుంది కొందరికి, అట్లా కూడా ఉంటుంది ధనుస్సు రాశి వారికి. సో ఏది ఏమైనప్పటికీ కూడా మూలా నక్షత్రం వారే ఏంది అంటే కేతు అధిపతి. దీనికి కేతువు మూలా నక్షత్రానికి అధిపతి కనుక పితృదేవతల స్మరణ వీరికి అధికంగా ఉండాలి. అదేవిధంగా ఫ్రెష్ బట్టలు ధరించాలి, వీరు నీట్గా ఉండాలి. నీట్గా లేకున్నా కేతువు యొక్క ఇంపాక్ట్ వీళ్ళకు రాదు. కేతువు అంటే మనకు రాహువు కేతువు రెండు ఛాయాగ్రహాలు అయినప్పటికీ కూడా జాతకంలో అత్యంత కీ రోల్ను ప్లే చేస్తుంది. మనిషి టాప్ పొజిషన్కి పోయినా రాహు పీరియడే, టాప్ పొజిషన్కి వెళ్ళినా కేతు పీరియడే. సో మళ్ళీ ఇక టాప్ పొజిషన్ పోవుడే, డౌన్ఫాల్ అనేది ఉండదు ఈ రాహువు కేతువులలో. మనం ఏమైనా తెలివిగా లేకుండా ఓకే అని చెప్పి అతి ఉత్సాహంతో కానీ అధికంగా నమ్మకంతో ఉంటే మాత్రం డౌన్ఫాలే. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఉంటే బాగుంటుంది. కనుక ఈ అమ్మవారి నక్షత్రమే మూలా నక్షత్రం, అమ్మవారి నక్షత్రం అయినప్పటికీ కూడా దానికి అధిపతి మనకు కేతువు కదా. కేతువు అంటే కొంచెం డ్రై ప్లానెట్ ఇది. వీళ్ళ దగ్గర ఎప్పుడు డబ్బులు ఉండకుండా ఉండడం కానీ, ఎంత వచ్చినా అధికంగా ఖర్చు అవ్వడం కానీ. ఇప్పుడు ఎండిపోయిన చెట్టుకి ఎంత నీళ్లు పోస్తే ఏమొస్తుంది? కనుక అట్లా వీరి బ్యాంకులో బ్యాలెన్స్ తక్కువ ఉండడం కానీ, ఆ ఉన్న దన్నుమని కట్ అయిపోవడాలు, ఈ ఈఎంఐ అనో ఆ ఈఎంఐనో ఈ లోన్ అనో ఆ లోన్ అనో అసలు అర్థం కాకుండా కట్ అయిపోవడాలు జరుగుతాయి. సో మొత్తానికి ఈ ధనస్సు రాశి వారు ఏంది అంటే అభిమానవంతులు, పొగిడితే పడిపోతారు. వీరు కూడా పెద్దగా అట్లేం లేదు, కానీ ఎదుటి వారి మనసులో ఏమున్నది అని చెప్పి ఎక్కువగా చూస్తూ ఉంటారు. చూసి 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 మాట్లాడతారు. ఇట్లా ఉంటుంది. కనుక వీరికి గడిచిన రోజులు అట్లా ఉన్నాయి. ఇంకా మళ్ళీ చూస్తే 2015, 16లో కూడా 15, 16, 17లో కూడా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అధికంగా వచ్చినాయి వీరికి. ఆ టైంలో స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, కొందరికైతే టాప్ పొజిషన్కు పోయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడేంది, అప్పుడు టాప్ పొజిషన్ పోతే ఇప్పుడు మొత్తానికే డౌన్ పొజిషన్. అరే అప్పుడు 1,00,000 సంపాదించిన వాళ్ళు ఇప్పుడు 10,000 వచ్చినా చాలరా, 20,000 వచ్చినా చాలరా అనుకునే పరిస్థితులు ఉన్నాయి. ఈ ధనుస్సు రాశి ఈ సంవత్సరం అంతా అంతే. అంటే ఆగస్టు సెప్టెంబర్ దాకా వెయిట్ చేయాలి. ఆగస్టు సెప్టెంబర్ తర్వాతనే వీరికి ఖచ్చితంగా బాగుంటుంది. ఏది ఏమైనా ధనుస్సు రాశి వారు తప్పకుండా ఏ ప్రయత్నం మొదలు పెట్టాలన్నా, వివాహం కానీ, సంతానం కానీ, ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా, మాకెవరో ఏదో చేశారు అనేటువంటి ఆలోచనలు ఉన్నా కూడా మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. అవును గురుగారు. ఇప్పుడు నాకు పలానా జబ్బు ఉంది, ఓకే ఇది నిజమా కాదా, అయ్యో నాకు జబ్బు ఉంది అని చెప్పి నేను బాధపడేదానికంటే నేను ఒకసారి వెళ్ళి నా బ్లడ్ గ్రూపు, నా యూరిన్ టెస్ట్ కానీ, బ్లడ్ కానీ, అదే విధంగా కంప్లీట్ టోటల్ బాడీ ఫుల్ బాడీ చెకప్ చేయించింది అనుకోండి. ఒకవేళ అది ఏ స్టేజ్లో ఉంది, అది ఎక్కడ ఉంది, దానికి సంబంధించింది ఎప్పుడు మొదలయ్యింది, మనకు ఇది ఎప్పుడు ఎండ్ అవుతుంది, మరి దీనికి సంబంధించిన మెడిసిన్స్ ఏంది, లేదు అసలు నీకు జబ్బే లేదా, బాధే లేదు కదా. సో ఇది కూడా అంతే. మీరు మన జన్మజాతకాన్ని చెక్ చేసుకుంటే వారి వారి జన్మజాతకాన్ని, వారికి జరిగింది, జరుగుతుంది, జరగబోయేది వాళ్ళు ఏం చెప్పాల్సిన పని లేదు, నేనే చెప్తా అంతే. నాకు ఏది వద్దు వాళ్ళు చెప్పుడు. ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు, ఫోన్ చేయగానే ఏం కావాలి గురువు, మన అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడుతుంటారు చాలా మంది. నేను ఒకటే చెప్తా, అమ్మా నేను మిమ్మల్ని మాట్లాడాను అనేదాకా మీరు ఏం మాట్లాడద్దు, సే ఎస్ ఆర్ నో, ఇంతే నేను చెప్పేది. ఈ టైం నుంచి ఈ టైం దాకా జరిగిందా, అవును గురువు గారు జరిగింది, ఈ టైం నుంచి ఈ టైంలో మీకు ఇట్లాంటి సిచ్యువేషన్ జరగాలి, ఎస్ జరిగింది, ఈ టైంలో మీ
అమ్మగారికి ఆరోగ్య సమస్యలు రావాలి. అవును గురువుగారు కరెక్టే, కాల ఆపరేషన్ జరిగింది. ఈ టైంలో మీ అమ్మమ్మ గారు మరణించాలి, మీ అమ్మమ్మ గారికి హెల్త్ ప్రాబ్లం రావాలి. అవునా కాదా అన్న? అవును గురువుగారు కరెక్టే. అదేంటి మా అమ్మ జాతకం నుంచి మా అమ్మమ్మది ఎట్లా చెప్పారు అంటారు వాళ్ళు. సో అదే ఇక అట్లనే వాళ్ళ నాన్నది వాళ్ళ తాతది ఇట్లా ఒకరి జాతకం నుండి ఇంట్లో ఉండేటువంటి వారందరిది చూసుకోవచ్చు. అవును. సో ఇప్పుడు ఎంతో మందికి జాతకం చూసి సంతానం అవ్వటం లేదంటే, అమ్మ మీకు పీసీఓడి ఉంది, హాస్పిటల్ వెళ్ళరా పొండి, మీకు కౌంటింగ్ తక్కువ ఉంది, హాస్పిటల్ వెళ్ళరా పొండి అని చెప్పి నేను పంపించిన తర్వాత వారు చూసుకొని షాక్ అయ్యి నాకు కాల్ చేసారు, నాకు పెట్టిరు రిపోర్ట్లు. సో గురువుగారు మీరు చెప్పింది కరెక్టే, మా మిస్సెస్కు పీసీఓడి ప్రాబ్లం ఉంది, మీకు ఎట్లా తెలుసు గురువుగారు అంటారు. అంటే ఇవన్నీ జాతకములో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది కళ్ళకు కట్టినట్టుగా అమ్మవారు మనకు చెప్తుంది. అంతే కదా అమ్మవారి సాధన. సో ధనస్సు రాశి వారు ఏదున్నా ఆగస్టు తర్వాత పెట్టుకోండి, ఆగస్టు దాకా ఓపికగా ఉండండి, సేవ చేసుకోండి. మీ శక్తి ఎంత, 10 రూపాయలు ఉంటే ఇంటి పక్కన గుడికి పోండి, 10,000 ఉన్నాయా శ్రీశైలం రండి, 1,00,000 రూపాయలు ఉన్నవా తిరిగి రండి, ఎటు వెళ్తారో వెళ్ళరండి.